1000 కోట్ల హీరోలు. సో అంటే 1000 కోట్ల ఆస్తున్న హీరోల గురించి కాదనమాట. సినిమాతో 1000 కోట్లు కొట్టగల హీరోలు అనమాట బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. సో మరి ఆ హీరోలు ఎవరు ఏంటి అనేది మీరు థంబ్‌నెయిల్ చూస్తే తెలిసిపోద్ది. అందులోనూ ఒక హీరో గురించి అయితే మీకు లోపల డౌట్ వస్తూ ఉంటుంది కదా. సో అదంతా కూడా పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మాత్రం ఫుల్ వీడియో అయితే చూడండి, మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే హీరో ఎవరు అంటే ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది, రెబల్ స్టార్ ప్రభాస్ గారండి. సో ఆయన మూవీ వరల్డ్ వైడ్ రికార్డ్ సృష్టిస్తూ వస్తుంది ఏ మూవీ రిలీజ్ అయినా కానీ. అలాగే కలెక్షన్స్ వైజ్ కూడా టాప్లో ఉంటుందన్నమాట. సో మరి ఆయన మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు అయితే కొట్టేలాగే ఉంటుంది. ఆల్రెడీ సలార్తో 700 కోట్ల దాకా వెళ్ళిన విషయం తెలిసిందే. బాహుబలితో అయితే మాత్రం 2000 కోట్ల దాకా వెళ్ళిన విషయం తెలిసిందే. సో మరి పార్ట్ 2 కూడా రాబోతుంది సలార్కి, అలాగే కల్కి రాబోతుంది. అన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు. సో ఆయన అయితే ఈజీగా కొట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. నాగశ్విన్ గారు కానీ, లేదు అంటే తర్వాత యానిమల్ డైరెక్టర్ అదేనండి సందీప్ రెడ్డి వంగా గారు కానీ, దాని తర్వాత మళ్ళీ ప్రశాంత్ నీల్ గారి మూవీ కానీ, వీటన్నిటికీ అయితే ఆయన ఈజీగా 1000 crores కొట్టేయగలరు. సో అందులో ఏ డౌటు లేదనమాట. సో మరి నెక్స్ట్ హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారండి. సో ఆయన మార్కెట్ మనకి అమెరికా అటు సైడ్ కూడా బాగానే ఉంటుంది, ఓవర్సీస్ మార్కెట్. కాకపోతే ఆ రేంజ్ సరైన హిట్ అనేది తగలలేదు. ఇప్పుడైతే చూపించబోతున్నారు మన రాజమౌళి గారు ఆ రేంజ్ హిట్ని అయితే మాత్రం. సో ఈయన 1000 crores క్లబ్లో అయితే ఖచ్చితంగా కలుస్తారనమాట. తెలిసిందే కదా మహేష్ బాబు గారి గ్లామర్ కానీ, యాక్టింగ్ కానీ, ఆయన మార్కెట్ స్టామినా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి రాజమౌళి గారి కాంబినేషన్లో అంటే ఖచ్చితంగా అది 1000 కోట్లు ఏంటి 2000 కోట్ల దాకా ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. అంత స్టైలిష్గా చూపిస్తారు కాబట్టి. సో మరి ఆ మూవీ ఎలా ఉంటుంది అనేది రివ్యూ మాత్రం ఖచ్చితంగా చేద్దాము. అలాగే మరి మహేష్ బాబు గారు కూడా ఆ గ్రాండ్ లిస్ట్లోకి చేరినందుకు గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చెప్పబోయే హీరో ఎవరు అంటే తగ్గేదేలే అంటారనమాట. ఆల్రెడీ పుష్పతో నేషనల్ అవార్డు అయితే గెలిచారు. సో మరి పుష్ప 2 రాబోతుంది. ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. తెలిసిందే కదా అల్లు అర్జున్ గారు ఆ మూవీ కోసం ఎంత కష్టపడ్డారు ఏంటి అని చెప్పి, లుక్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, యాస పరంగా కానీ అన్ని రకాలుగా అయితే కష్టపడ్డారనమాట. సో మరి పుష్ప 2 అయితే రాబోతుంది. ఆ మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తూ ఉంది. సుకుమార్ గారి డైరెక్షను, దేవి శ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, అలాగే రష్మిక గారి గ్లామరు ఇవన్నీ కలిపి అయితే మూవీలో ఉండబోతున్నాయి. సో ఈ మూవీ అయితే 1000 crores ఈజీగా వెళ్ళే మూవీయే. ఎందుకంటే నార్త్ సైడ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఫాలోయింగ్ పెంచుకున్నారు ఆయన. ఆల్రెడీ మల్లు అర్జున్ అనే పేరు కూడా ఉంది దక్షిణాదిలో. అలాగే ఇప్పుడు మరి నార్త్ సైడ్ అంత పెద్ద స్టార్గా అయితే ఎదిగారు కాబట్టి ఈజీగా 1000 crores మూవీ అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవి కూడా నెక్స్ట్ మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరి నెక్స్ట్ హీరో ఎవరు అంటే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు తెలిసిందే కదా, యాక్టింగ్ అయితే చితక్ కొట్టేస్తారనమాట. ఎక్కడ వాయిస్ పెంచాలి, తగ్గించాలి, బేస్ ఎలా ఇవ్వాలి, యాక్టింగ్ ఎలా చేయాలి, అసలు డ్యాన్స్ ఎలా చేయాలి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అందిస్తూ ఉంటారు. వన్ ఆఫ్ రాజమౌళీస్ ఫేవరెట్ హీరో అని చెప్పొచ్చు. రాజమౌళి గారికి బాగా ఇష్టమైన హీరో ఈయన. సో మామూలుగా రుద్దరనమాట, ఆయనే చెప్పారు కూడా. సో ఆ రేంజ్ హీరో. మరి ఈయన కరెక్ట్ హిట్ పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. సో ఈయన ప్రాజెక్ట్స్ కూడా చాలా క్రేజీగా ఉన్నాయి. ఒకటేమో మన కొరటాల శివ గారితో దేవరా మూవీ అయితే, ఇంకొకటేమో ప్రశాంత్ నీల్ గారితోనే మూవీ రాబోతుందనమాట. సో ఈ మూవీ మిస్ అయినా ఆ మూవీ అయినా కొట్టేసే టైప్లో అయితే ఉంటుంది ఈయన యాక్టింగ్ కానీ, స్టోరీ సెలక్షన్ కానీ. సో మరి మనం వెయిట్ చేయాల్సిందే. ఈయన మాత్రం 1000 కోట్లకి తగ్గే హీరో అయితే కాదనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం హైగానే పెట్టుకోవచ్చు. ఆ రేంజ్లో అయితే యాక్టింగ్ ఉంటుంది ఈయనది కాబట్టి. ఇక మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి తెలిసిన విషయమే కదా. ఆయన రావడానికి ఇండస్ట్రీలోకి ఈజీగా వచ్చినప్పటికీ కూడా ఓన్ టాలెంట్ మీద ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. సో మరి ఆయన ఆల్రెడీ RRR తర్వాత ఒక మంచి మూవీ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి శంకర్ గారి మూవీ రాబోతుంది. అలాగే మిగతా క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అదేనండి ఉప్పెన డైరెక్టర్ గారు ఉన్నారు కదా బుచ్చిబాబు గారు. సో ఆయన మూవీ ఒకటి ఉంది. ఇంకా చాలా మూవీస్ అయితే వరుసగా అయితే ఉన్నాయి. సో మరి శంకర్ గారి మూవీ అంటే తెలిసిన విషయమే. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అయితే ఉంటారు శంకర్ గారికి, ఆయన డైరెక్షన్కి, మెయిన్లీ ఆ గ్రాఫిక్స్కి, వాటన్నిటికీ. సో మరి ఆయన డైరెక్షన్లో ఈయన నటిస్తున్నారంటే మాత్రం ఇది ఒక పెద్ద ప్రాజెక్టే. మనం కూడా హోప్స్ ఎక్కువగానే పెట్టుకోవచ్చు. ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో మరి మూవీ ఎలా ఉంటుంది ఏంటి అని మనం వెయిట్ చేసి చూడాల్సిందే శంకర్ గారిది. అలాగే
బుచ్చిబాబు గారి డైరెక్షన్ కూడా తక్కువ అంచనా వేయడానికి లేదనమాట. మెయిన్ స్టోరీ బేస్ మీద వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి. సో మరి మన రామ్ చరణ్ గారు కూడా 1000 కోట్ల క్లబ్లో ఉండే హీరోనే, ధీటుగా నిలిచే హీరోనే. సో మరి ఆయన మూవీస్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి, మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు చెప్పబోయే హీరో వాళ్ళ తండ్రి ఒక పెద్ద యాక్టర్, పెద్ద ప్రొడ్యూసరు, అలాగే విద్యా సంస్థలకి అధినేత, అలాగే ఇక వాళ్ళ సిస్టర్ కూడా ఒక యాక్టర్ అనమాట. వాళ్ళ బ్రదరు యాక్టరే, ఈయన యాక్టరే. సో ఎవరు అంటే ఇంకెవరు కాదండి, మన మంచు విష్ణువర్ధన్ బాబు గారు. సో మరి ఈయన 1000 కోట్లు ఏంటి అని ఆలోచించవచ్చు. భక్త కన్నప్ప అని చెప్పి ఒక మూవీ తీస్తున్నారు, అందులో ప్రభాస్ గారు నటిస్తూ ఉన్నారు శివుడుగా అని చెప్పి అయితే క్లారిటీ వచ్చేసింది. సో మరి ప్రభాస్ గారి మార్కెట్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం వరల్డ్ వైడ్ మార్కెట్ అయింది, ప్రపంచమంతా కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో అలాంటి స్టారు దేవుడిగా నటిస్తూ ఉన్నాడు ఇలాంటి మూవీలో అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూస్తారనమాట అందరూ కూడా. సో మరి ఆ వెరైటీ ఐడియాతో ఈయన కూడా 1000 కోట్ల క్లబ్లోనే చేరిపోతారనమాట. అంటే మూవీ పరంగా, ప్రభాస్ గారి క్రేజ్ పరంగా అయితే. సో మరి ఏమవుతుంది ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. మెయిన్ అయితే ప్రభాస్ గారి కోసం ఆ మూవీ ఖచ్చితంగా వెళ్తారు. సో మరి ఆటోమేటిక్గా ఆ మూవీలో ఈయన కూడా నటించారు కాబట్టి ఈయన ఫోటో కూడా మనం థంబ్నెయిల్లో పెట్టాల్సి వచ్చింది. సో ఇది అనమాట రీజను. సో మిగతా అప్డేట్స్ అవన్నీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి హీరోస్కి సంబంధించి. మీకు ఏ హీరో మూవీ గురించి అప్డేట్ కావాలి అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.